బ్రేకింగ్ న్యూస్ ఇవాళే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ ఘటన నేపథ్యంలో కఠిన ఆంక్షలను విధించారు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో నిషేధ ఆజ్ఞలనైతే విధించారు. అటు అభిమానులు రావద్దంటూ కూడా ఇటు పోలీసులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఊరేగింపులు ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు ఇవాళ అయితే బిగ్ బాస్ 8 ఫైనల్ జరగబోతుంది. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది హేమ? ఈరోజు బిగ్ బాస్ తెలుగు 8కి సంబంధించినటువంటి ఫైనల్ ఎపిసోడ్ ఈరోజు జరగనుంది. ఈరోజు అంటే దాదాపు 105 రోజుల తర్వాత ఈరోజు ఎవరు విజేత అవుతారు అంటూ కూడా మరి కాసేపట్లో నాగార్జున ప్రస్తుతం మనం ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్లో అనౌన్స్ చేయనున్నారు. అయితే గత బిగ్ బాస్ సీజన్ 7లో మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ టైం రైతు బిడ్డ అంటూ చెప్పుకొచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. విన్నర్ అయినటువంటి తర్వాత పెద్ద ఎత్తున ఆయన విన్నర్ అయి బయటకు వచ్చిన తర్వాత మాబ్ గ్యాదరింగ్ అవ్వడంతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అసలు ఎవరిని కూడా కంట్రోల్ చేసే విధంగా పరిస్థితి అనేది లేకుండా పోయింది. సో మొత్తం కూడా ఇక్కడ పరిస్థితి అంతా అదుపు తప్పినటువంటి నేపథ్యంలో దాదాపు 7 ఆర్టీసీ బస్సులు అదేవిధంగా ప్రైవేటు వాహనాలు ఎన్నో ధ్వంసమయ్యాయి. మరొక వైపు ఒకవైపు రాళ్ల దాడి కూడా జరిగింది. అయితే ఈసారి మాత్రం అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత సీజన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మరొక వైపు రీసెంట్గా సంధ్యా థియేటర్ దగ్గర ఏ విధంగా అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ రావడంతో తొక్కిసలాట జరిగిందో, సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు మాత్రం ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే 7 ఎకర్స్ ఉందో 7 ఎకర్స్కి సంబంధించి చుట్టూ కూడా మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులు కూడా బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ కూడా అవ్వలేదు. ఈరోజు 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మాలో వస్తుంది. ఇక షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్లో మొత్తం 5 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అటు నిఖిల్, నబీల్, అదేవిధంగా ప్రేరణ, అవినాష్, గౌతమ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నారు. అయితే లాస్ట్ టైం సీజన్ 7లో చూసుకుంటే మన తెలుగు అబ్బాయి తెలంగాణకు సంబంధించినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్కి చాలా వరకు అంటే స్టార్టింగ్లో స్టార్డమ్ రానప్పటికీ కూడా ఒక్కసారిగా రైతు బిడ్డ అని చెప్పుకోవడంతో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ గెలవగానే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా ఆయన అభిమానులతో నిండిపోయింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఏదైతే మెయిన్ రోడ్డు మనకి కనిపిస్తుందో రోడ్డు మీద కూడా ఫుల్గా పబ్లిక్ జమ అయిపోయినారు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్కి ఒక్కసారిగా వచ్చినటువంటి అభిమానులను చూసి తట్టుకోలేక అతను కూడా ఒక ర్యాలీ లాగా చేయడం జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా సరే వినకుండా ర్యాలీ చేసినటువంటి ఆ సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున తొక్కిసలాట, తోపులాట జరిగింది. పోలీసులు కంట్రోల్ కూడా చేయలేనటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఇంకా గుర్తుంది. దాదాపు అప్పుడు 47 మంది మీద కూడా కేసు నమోదైందంటూ పోలీసులు చెప్తున్నారు. సీజన్ 7 విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదైంది. అతన్ని కూడా జైల్లో పెట్టారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలిసిందే. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా మాత్రం ముందుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ ఈసారి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే విన్నర్ నిఖిల్ అవుతాడని చెప్పేసి. నిఖిల్ అనే వ్యక్తి సీజన్ 8 స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. 105 రోజుల పాటు ఇటు ట్రావెల్ చేశాడు బిగ్ బాస్లో. అన్ని గేమ్స్ కూడా మంచిగా ఆడాడు, టాస్క్ కూడా మంచిగా ఆడాడు. ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలుపుకుంటూ పోయినటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి అతను. అండ్ మోరోవర్
స్టార్ మాలో వచ్చేటటువంటి అనేక ఫేమస్ సీరియల్లో కూడా నిఖిల్ అనే వ్యక్తి హీరోగా కూడా నటించాడు. కానీ ఇతను కన్నడకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈరోజు అంతమంది ఫ్యాన్స్ రాకపోవచ్చు, కానీ బిగ్ బాస్ చూసిన తర్వాత లేదంటే స్టార్ మా సీరియల్లో ఆల్రెడీ నిఖిల్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ చూసి 105 రోజుల నుంచి చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ విన్నరే మ్యాటర్ కాదు, ఆల్రెడీ సీజన్లోకి వెళ్ళి ఓడిపోయి వచ్చినటువంటి వారు ఎవరైతే ఎలిమినేట్ అయినటువంటి వారు ఉంటారో వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా వస్తారు. అండ్ ఇప్పుడు టాప్ 5లో ఉన్నటువంటి నిఖిల్ కానివ్వండి, నబీల్ కానివ్వండి, గౌతమ్ కానివ్వండి, అండ్ అవినాష్ కానివ్వండి, ప్రేరణ కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు వస్తారు. అండ్ కొంతమంది ఇక్కడికి వచ్చేటటువంటి సెలబ్రిటీలను చూడడానికి వస్తారు. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి అటు చాలామంది సెలబ్రిటీస్ రానున్నారు, కొంతమంది మూవీ ప్రమోషన్స్ భాగంగా రానున్నారు, కొంతమంది పర్ఫార్మెన్స్ చేయడానికి రానున్నారు, మంచి మంచి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్స్ రానున్నారు. అదేవిధంగా ఈరోజు గెస్ట్ ఆఫ్ హానర్గా అంటే గత కొన్ని ఎపిసోడ్స్లో మనం చూసుకుంటే చిరంజీవి వచ్చి ఎవరైతే విన్నర్ అయినటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి ట్రాఫీ ఇవ్వడం జరిగింది, గతంలో మనం చూసాం. కానీ లాస్ట్ 2 సీజన్స్ నుంచి అయితే ఎవరు గెస్ట్ రావడం లేదు, నాగార్జుననే ట్రోఫీ ఇచ్చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం రామ్ చరణ్ వస్తాడు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో రామ్ చరణ్ని చూడడానికి కూడా అభిమానులు వస్తారు. మొత్తానికైతే మరి కాసేపట్లో ఆల్రెడీ ఇప్పటికీ ఇక్కడ కొంతమంది అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ మొత్తం అన్నపూర్ణకు వచ్చేటటువంటి నలువైపులో ఒక్కసారి మనం అక్కడ చూడొచ్చు బ్యారిగేడ్స్ ఏ విధంగా వేశారో. సో ఇది మనకి ఏదైతే మధురానగర్ యూసఫ్గూడ నుంచి వచ్చేటటువంటి ప్రధాన రహదారి ఉంటుంది. సో ఇక్కడ బ్యారిగేడ్స్ వేశారు. అట్ సేమ్ టైం ఇటు అన్నపూర్ణకి ఎగ్జాక్ట్గా రైట్ ఉండేటటువంటి ఏదైతే మనం చెక్ పోస్ట్కి వెళ్తామో అక్కడ కూడా బ్యారికేడ్స్ని వేశారు. ఇక చిన్న చిన్న గల్లీల్లో కూడా బ్యారికేడ్స్ వేశారు, ఎందుకంటే గల్లీల్లో నుంచి కూడా వచ్చేస్తారు కాబట్టి. సో బ్యారికేడ్స్ అనేవి ఎక్కడికక్కడ వేసి అసలు అభిమానులు ఎవ్వరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. వచ్చినా సరే ఇక్కడ ఎవరిని కూడా అనుమతించాము. ఇన్ కేసు వచ్చి ఇక్కడ మాప్ గ్యాదరింగ్ చేసినా, ర్యాలీలు చేసినా, ప్రొసెషన్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాము అంటూ ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏ విధంగా బ్యారికేడ్స్ వేశారు. హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఇదే ప్లేస్లో తొక్కిసలాట జరిగింది, రాళ్ళు విసురుకున్నారు, ఎంతోమందికి గాయాలయ్యాయి. ఆ క్షణంలో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తి పల్లవి ప్రశాంత్ని ఎంత కంట్రోల్ చేసి కార్లో వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా అతను వినలేదు. కొంతమంది మీద లాఠీ చార్జ్ అయిపోయింది. మొత్తం కూడా సీజన్ 7 సమయంలో అయితే అదుపు తప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి అలాంటి సిచ్యువేషన్ జరగవద్దని చెప్పేసి గల్లీ చూడొచ్చు మనం, ఎంత చిన్న గల్లీయో. అసలు ఈ గల్లీ నుంచి కూడా కొంతమంది డౌన్లో నుంచి లోపలికి వచ్చేస్తారు. సో వాళ్ళని కూడా రానియకుండా ఈ విధంగా బ్యారికేడ్స్ వేస్తారు. ఇప్పుడు కొంచెం ఓపెన్ పెట్టింది, ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ ఎవరైనా బయటకు వెళ్ళడానికి వీలుగా వాళ్ళకి ఈ వే ఉంచారు, కానీ ఈ విధంగా బ్యారికేడ్స్ వేశారు. ఇక మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు యూసఫ్గూడ నుంచి మధురానగర్ వచ్చేటటువంటి ప్రధాన ఇదంతా కూడా ప్రధాన దారి, ఇటు అన్నపూర్ణ నుంచి రావచ్చు. ఇక్కడ కూడా ఏ విధంగా బ్యారికేడ్స్ వేశారో చూడొచ్చు. సో వీటిని ఏంటంటే కనీసం ఎవరు కూడా పుల్ చేసుకుంటూ బయటికి లోపలికి వచ్చేయకుండా, అసలు లోపలికి వచ్చే ఛాన్స్ లేకుండా కూడా మొత్తం బ్యారికేడ్స్ని వేశారు. ఇక పోలీస్ వాహనాలు ఒక్కసారి మనం అన్నపూర్ణ ముందు చూస్తే పోలీసులు ఎంతమంది ఉన్నారో మనకి కనిపిస్తుంది. కేవలం లా అండ్ ఆర్డర్ పోలీసులే కాదు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు కొంతమంది మఫ్తీలో కూడా ఉన్నారు. మరొక వైపు బిగ్ బాస్ టీమ్ కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసింది, ఎందుకంటే సెలబ్రిటీలు వస్తారు. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి అంటే షో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా బిగ్ బాస్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తర్వాత బడ్జ్ ఇంటర్వ్యూ ఉంటుంది, అప్పటి వరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఆ కంటెస్టెంట్స్ని కాపాడుకోవడం కోసం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. సో దాదాపు 300 మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులను కూడా మనం చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు. అండ్ ఎవరిని కూడా అనుమతి ఇవ్వడం లేదు. గతంలో సేమ్ ఇదే బిగ్ బాస్ కేసు వల్ల అంటే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు 47 మంది మీద కేసు అయింది. అప్పుడు సీజన్ 7గా విన్నర్గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఏర్పడకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అండ్ మోర్ ఓవర్
రీసెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా బేస్ చేసుకొని మొన్న ఒకసారి అల్లు అర్జున్ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వెళ్ళడం, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, ఏకంగా ఆ తొక్కిసలాటలో రేవతి అని ఒక మహిళ మృతి చెందడం. సో ఇవన్నీ కూడా అంటే మాబ్ గ్యాదరింగ్స్ అవ్వకుండా, ఎక్కువగా పబ్లిక్ రాకుండా, అభిమానులు వచ్చి తొక్కిసలాట జరగకుండా అయితే కంప్లీట్గా హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. ఇంకా మనం చూడొచ్చు లేడీ పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలకి కేవలం మగవాళ్ళే కాదు, మహిళలు కూడా అభిమానులు ఉంటారు. ఒకసారి అన్నపూర్ణ చూడొచ్చు మనం, లోపల ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ 4 గంటలకి షూటింగ్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత కొంచెం ఎడిటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి లైవ్ టెలికాస్ట్ అని చెప్పినప్పటికీ కూడా లైవ్ టెలికాస్ట్ జరగదు. 7 నుంచి 11 వరకు కూడా మనకి ఎపిసోడ్ ఉంటుంది. దాదాపు 5 గంటల ఎపిసోడ్లో కూడా మొత్తం ఇప్పటి వరకు టాప్ 5గా ఉన్నటువంటి విన్నర్స్ని ఒక్కొక్కరిని మొదటిగా 5th టాప్ 5ని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత టాప్ 4ని ఎలిమినేట్ చేస్తారు. టాప్ 3ని ఎలిమినేట్ చేసి లాస్ట్కి టాప్ 1 టాప్ 2ని ఉంచుతారు. వాళ్ళిద్దరిని నాగార్జున వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అండ్ మోరోవర్ ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్లీ టాప్ 5కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలౌ చేస్తారు. అండ్ ఓల్డ్ కంటెస్టెంట్స్ని మనం చూసాం, గంగవ్వ లాంటి వారు కానివ్వండి, లేదంటే విష్ణుప్రియ, రోహిణి లాంటి చాలా ఫేమ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఈసారి బిగ్ బాస్లో ఉన్నారు. అయితే కొంతమంది సీజన్ స్టార్టింగ్లోనే వచ్చారు, కొంతమంది సీజన్ స్టార్టింగ్లో దాదాపు 16 మంది కంటెస్టెంట్లు వచ్చారు. దాని తర్వాత ఒక 8 మంది కొత్తగా యాడ్ అయ్యారు. ఈ 8 మంది ఏంటంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చి ఆడి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఓల్డ్ కంటెస్టెంట్లను కూడా 8 మందిని పెట్టారు. ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది మొత్తం ట్విస్ట్లు టర్న్తో ఉంటుందంటూ దీనికి వచ్చినటువంటి ప్రోమోని లాంచ్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ బిగ్ బాస్ 8లో ఎన్నో ట్విస్ట్లు టర్న్లు కూడా ఉన్నాయి. సో ఆ ట్విస్ట్లు టర్న్లు అనేది షో వరకే ఆగిపోవాలి, బయట ఉండకూడదు అని పోలీస్ మాత్రం హేమ, ఇప్పటికే మనం చూసుకుంటే పోలీసులు ఎవరిని కూడా ఫ్యాన్స్ అక్కడికి రావద్దు అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇలాంటి పరిస్థితికి సంబంధించి ఇటు పోలీసులు విధించిన ఆంక్షల పట్ల ఇటు ఫ్యాన్స్ ఏమైనా స్పందించారా? వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు హేమ? యాక్చువల్లీ అభిమానులు అనేవాళ్ళు ఎక్కువగా అసలు ఒక్కసారి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు అనేవారు ఉంటారు. బిగ్ బాస్ అనే కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సినిమా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక మారుమూల ప్రాంతం నుంచి సిటీ వరకు అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. అయితే అభిమానులని మాత్రం ఈ మధ్య ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు అనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో కూడా అదే విధంగా చూసాం. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు చిక్కడపల్లి పిఎస్ దగ్గరికి, గాంధీ హాస్పిటల్, నాంపల్లి కోర్టు దగ్గరికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తే వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసి కనీసం వాళ్ళని లోపలికి కూడా అనుమతించలేదు. వాళ్ళు ఏంటంటున్నారంటే మేము మా అభిమాన నటుడిని చూడడానికి వచ్చాము, మా పైన ఈ విధంగా ఆంక్షలు విధిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. కానీ ఇక్కడ పోలీసులను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తొక్కిసలాట లాంటివి ఒక్కసారి జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మొన్న రీసెంట్గా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ లా అండ్ ఆర్డర్ పోలీసులు లోపటి నుంచి కూడా వస్తున్నారు. ఆల్రెడీ లోపలికి వెళ్ళి అక్కడ అన్ని బిగ్ బాస్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, అండ్ వన్స్ ఆ విన్నర్ని అనౌన్స్ చేయగానే నేరుగా విన్నర్ని ఇక్కడ నుంచి తన ఇంటికి పంపించేయాలి, ఈ ప్రొసెషన్ అలాంటివి ఏం చేయొద్దు అంటూ కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అభిమానులు మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము 105 రోజుల పాటు ఓట్ చేసి మేము గెలిపించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాకు చూసుకునే ఆప్షన్ కూడా కల్పించడం లేదు. మేము వచ్చి వాళ్ళ విన్నింగ్ తర్వాత వాళ్ళని చూడాలని మేము వచ్చినప్పటికీ కూడా చూపించట్లేదు అంటూ కొంతమంది బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఎవరిని మాట్లాడించే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే ఒక్కసారి చూడొచ్చు, చాలా లాంగ్లో అక్కడి నుంచి కూడా మనకి అసలు ఎవరు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే బ్యారిగేడ్స్ని ఎక్కడికక్కడ వేసేసారు. ఇన్ కేస్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళని అక్కడి నుంచి అటే పంపించేస్తున్నారు. అండ్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు మాత్రం వస్తే మీ పైన కేసులు కూడా నమోదవుతాయి అని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత సీజన్లో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని, రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అయితే హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్ వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి తన ఇంటికే వెళ్ళాలి, కానీ మధ్యలో ఎటువంటి ర్యాలీ చేసినా, అభిమానులు గుమిగూడినా, మాబ్ గ్యాదరింగ్ అయినా
ఖచ్చితంగా అభిమానుల మీద కూడా కేసులు పెట్టడానికి వెనకాడమని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చక్కగా మీరు ఇంట్లో ఉండి బిగ్ బాస్ చూడడం, విన్నర్ని చూడడం బెటర్. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కొని ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో బీ హ్యాపీ ఎట్ యువర్ హోమ్ ఓన్లీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.